నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో బీఆర్ఎస్ శాఖ ముగిసిందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుందని జోస్యం. రాయలసీమలో హైకోర్టు కానీ హైకోర్టు బెంచి కానీ ఏర్పాటు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి. కమిషన్ ఏర్పాటే తప్పనుకుంటే కోర్టుకెళ్లొచ్చు కదా. కేసీఆర్ పై ధ్వజమెత్తిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. తెనాలిలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపిన డీఎస్పీ రమేష్. చిన్నారి సహస్ర దారుణ అత్యాచార ఘటనకు నిరసనగా కాగజ్ నగర్ పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆ నిందితుల్ని ఉరి తీయాలన్న సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు. స్కాట్లాండ్ పై ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీ. సూపర్ 8 కు ఇంగ్లాండ్. చివరి ఓవర్లో విజయం సాధించిన ఆసీస్. కొనుగోలుదారులకు మళ్లీ షాక్. భారీగా పెరిగిన బంగారం వెండి రేట్లు. బీఆర్ఎస్ పార్టీ త్వరలో బీజేపీలో విలీనం కాబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రగతి భవన్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ శాఖ ముగిసిందని, హరీష్ రావుకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథలో కోట్లాది రూపాయల అవినీతిని జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య గురించి పట్టించుకోలేదన్నారు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టుని గాలికి వదిలేశారని విమర్శించారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణను చిన్నచూపు చూశారన్నారు. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలుచుకోలేకపోయిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తాము ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. ఒక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి, నిజాయితీ మారుమేరుగా మచ్చలేని వ్యక్తి, ఆయన జడ్జిమెంట్ దేశంలోనే చారిత్రాత్మకమైన జడ్జిమెంట్. నరసింహారెడ్డి విచార కమిషన్ రద్దు చేయాలంట. అంటే మీరు ఎన్ని తిన్నా కానీ వదిలిపెట్టమని అంటారు. గొర్రెల్లో ఇప్పుడు 700 కోట్లు గొర్రెల్లో తింటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈడీ స్కామ్ ఈడీ ఎంక్వైరీ నడుస్తుందా లేదా? కవిత ఆ రోజు 1100 కోట్లు ఇవాళ ఢిల్లీ ప్రభుత్వానికి కేజ్రీవాల్ తోని కుమ్మకైతే ఇవాళ కేజ్రీవాల్ కవిత ఢిల్లీలో జైల్లో ఉందా లేదా? ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ పోయి అమెరికాలో దాచుకుంటే మొన్న నేను ఆధారాలతో సహా చూపించిన హరీష్ రావు పోయి ఆడ కలిసి వచ్చి, నువ్వు సత్యనారాయణ రాకరా ఆయన ఇండియాకు, నువ్వు వస్తే మేమందరం జైలుకే పోవాలన్నారు. ఆ ఫోన్ ట్యాపింగ్ అందరూ ఉన్నాయి, నాయి కూడా ప్రతి ఒక్క ట్యాపింగ్ ఉన్నది. అలా బిజినెస్ మెన్లది, హీరోలది, హీరోయిన్లది, వ్యాపారస్తులు ఏమైనా మాట్లాడుకుంటే ట్యాప్ చేసి, 500 కోట్ల భూమి ఉన్నావు కదా, ఇది ఫోన్ ట్యాప్ చేసినా 100 కోట్లు అది తీసుకుపోవాలి, వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పాలి. ఆ ట్యాపులన్నీ కూడా ధ్వంసం చేస్తే ఇలా 3 నెలలు అయిపోయి 4 నెలలే ఆరుతున్నాయా లేదా? నాకు ఆధారాలతో సహా తెలుసు వారు ఎవరెవరితో మాట్లాడుతూ నేను సంగతి. ఎందుకంటే ఆ ఉన్న 36 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోతారు. ఇక లాభం లేదు, మన పార్టీ బతకదు, అందరం జైల్లోకి పోతాం. ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చినా కానీ దాని మీద అందరూ ఆ పండితురావు భుజంగరావు ఇప్పటికే అన్నీ చెప్పాను. మా ప్రభాకర్ రావు మా ముఖ్యమంత్రి చెప్పినట్టు చేసినామని. ఫోన్ ట్యాపింగ్ చేస్తే 7 ఏళ్ళు బెయిల్ రాదు. అందుకని ఆయన అక్కడ దాచిపెట్టిండు. ఇక్కడ విచార కమిషన్ వేసి జైల్లోకి పోతామని తెలుసు. 10-15 వేల కోట్ల తిన్నట్టు లెక్కలు. నేను ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీగా ఉన్నా అన్ని లెక్కలు తీస్తాను నేను. అది బయట పెట్టాం మేము. అందుకని ఇవాళ విచార కమిషన్ రద్దు చేయమని అంటే అందరు నవ్వుతుండ్రు. ఎందుకు దోసుకొని తినాలి?
ఎందుకు విచారణ భయపడాలి? రాయలసీమలో హైకోర్టు కానీ హైకోర్టు బెంచ్ కానీ ఏర్పాటు చేయాలని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని హైకోర్టు రెండింటిలో ఒక దానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఒప్పందాన్ని అనుసరించి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని రాయలసీమ హైకోర్టు కోస్తాలో ఏర్పాటు చేశారన్నారు. రాయలసీమ ప్రాంతంలో వీలైతే హైకోర్టును కానీ లేదా కనీసం హైకోర్టు బెంచ్ని కానీ ఏర్పాటు చేయాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. ఎందుకంటే 1937 నవంబర్ 16వ తారీఖున మద్రాసులో జరిగినటువంటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఒక రాష్ట్రానికి రాజధాని హైకోర్టు రెండు కళ్ళ లాంటివి. భవిష్యత్తులో తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం అంటూ ఏర్పాటైతే అందులో ఈ రెండింటిలో ఒకదానిని రాయలసీమ ప్రాంతంలో మరొక దానిని కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆ ఒప్పందంలో రాసుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా 1953 అక్టోబర్ 1న తెలుగువారి కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఆ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకొని రాయలసీమ ప్రాంతంలోని కర్నూలులో రాజధానిని, కోస్తా ప్రాంతంలోని గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. దాని తరువాత తెలంగాణతో కలిసి ఆంధ్ర రాష్ట్రము ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు 1956 నవంబర్ 1న ఏర్పాటైనప్పుడు ఈ రెండు కూడా రాజధాని హైకోర్టు రెండు కూడా హైదరాబాద్కు పోవడం జరిగింది. మళ్ళీ 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒకనాటి ఆంధ్ర రాష్ట్ర భూభాగంతోనే నవి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి ఆ ప్రకారంగా చూస్తే నవి ఆంధ్రప్రదేశ్లో రాజధాని హైకోర్టు విద్యుత్ కొనుగోళ్ల అంశంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాయడం తెలిసిందే. తమపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కమిషన్ వేశారని, తనపై కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్టు నోరు పారేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఆ వ్యాఖ్యలు బాధ కలిగించాయని తెలిపారు. కాగా కేసీఆర్ లేఖపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. అసలు ఆ కమిషన్ ఏర్పాటే తప్పు అనుకుంటే కోర్టుకు వెళ్లొచ్చు కదా అని అన్నారు. కమిషన్ చైర్మన్ వైదొలగాలని బెదిరించడం ధిక్కారం కిందకే వస్తుందని తెలిపారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చట్టబద్ధంగా ఏర్పాటైందని, అటువంటి కమిషన్ ను తప్పు పట్టడం కేసీఆర్ కు సరికాదని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమ వేళ జస్టిస్ నరసింహారెడ్డి ధైర్య సాహసాలను, నిబద్ధతను కొనియాడిన కేసీఆర్ ఇవాళ ఆయననే తప్పుపడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. కోర్టు పరిధిలో ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి న్యాయస్థానంతో చివాట్లు తిన్న కేసీఆర్ తన తప్పులు, అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తాననేది ధ్వజమెత్తారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అక్రమంగా 1.7 కేజీల గంజాయిని విక్రయిస్తున్న నిందితుల్ని 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తెనాలి డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ తెనాలిలో అక్రమంగా విక్రయిస్తున్న గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన మహమ్మద్ షఫీ కొంతమంది యువకుల సహాయంతో కాలేజీ, బస్టాండ్, హాస్టల్స్ దగ్గర విద్యార్థులకు గంజాయిని ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తూ ఉంటాడని, ఈ నేపథ్యంలో తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయిని విక్రయిస్తుండగా 2 టౌన్ పోలీసులు చాకచక్యంగా గా పట్టుకుని అరెస్టు చేశారని తెలిపారు. అక్రమంగా గంజాయి వ్యాపారం చేస్తున్న వారి వెనుక ఎంత పెద్దవారున్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గంజాయిని ఎవరు విక్రయించినా వారిని నగర బహిష్కరణ చేస్తామని స్పష్టం చేశారు. నమస్తే అండి, రమేష్ స్టీపీ తెనాలి. తెనాలి సబ్ డివిజన్ పరిధినటువంటి తెనాలి 2 టౌన్ పరిధిలో కన్సర్న్ ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ గారు అందరినీ గంజాతో గల వ్యక్తులు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గంజాపై మీ అందరికీ తెలిసిన విషయమే, తెనాలిలో ఉక్కుపాదం పెట్టాము. ఇప్పటి వరకు కూడా సుమారు 40 మొన్న మార్చి నుంచి సుమారు 40 మందిని కేసెస్లో జైలుకి పంపిస్తాం జరిగింది. వాళ్ళు స్టిల్ ఇంకా జైల్లోనే ఉన్నారు. గతంలో కూడా మెసేజ్ కూడా మేము ప్రెస్ మీట్ చెప్తాం జరిగింది. అనవసరంగా ఈ గంజాన్ని కన్జ్యూమ్ చేసి ఆరోగ్యం జరుగుతూ, అలాగే సొసైటీలో ఫ్యామిలీ రెప్యుటేషన్ కూడా పొంది, అలాగే
కొంతమంది స్టూడెంట్స్ కూడా దీన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి పేరెంట్స్ కూడా మేము అప్పీల్ చేస్తాం జరిగింది పోలీస్ తరఫున. పిల్లలు కాలేజీకి వెళ్ళి బయటకు వెళ్ళి ఏమైనా వ్యసనాలకు దూరం ఉన్నారని కూడా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు మరి ఉందని చెప్పి చెప్తాం జరిగింది. అలాగే కాలేజీ యజమాన్యం కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సెమినార్స్ పెట్టి తర్వాత కౌన్సిలింగ్స్ పెట్టి వాళ్ళలో మార్పు తేవాల్సిన అవసరం ఉంది. మేము కూడా అది కూడా స్టార్ట్ చేస్తాం. అన్ని కాలేజెస్లో అన్ని స్కూల్స్లో కూడా వెళ్ళి గంజాయి యొక్క కన్జ్యూమ్ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయని ఆరోగ్యవంతంగా పడేటువంటి సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తి కలపడం దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో అది కూడా ప్లాన్ చేస్తున్నాం. పబ్లిక్ నుంచి కూడా కొంత సమాచారం మాకు ఇవ్వాల్సిందిగా ఈ గంటల అధికారంలో కావాల్సిన కోరుతున్నాం. నిన్న ఇన్స్పెక్టర్ గారు రూరల్ ఇన్స్పెక్టర్ గారు ఈ బస్ స్టాండ్ సెంటర్ ఏరియాలో ఇద్దరు వ్యక్తుల దగ్గర రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను పఠాన్ నస్కర్ అనే అతను వెస్ట్ బెంగాల్ గత 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ఆరోపించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ టికెట్స్ పెంపుపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని భయపెడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కేసుల ప్రభుత్వంగా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెండర్ల ప్రక్రియ ఓపెన్ గా జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై మేం మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. మొన్న ఇటీవల న్యూస్ పేపర్స్ ప్రధాన పత్రికల్లో ఆర్టీసీ యొక్క టికెట్ గురించి వస్తే దీని గురించి మీరు ఎవరన్నా రాస్తే సోషల్ మీడియాలో పెడితే కేసులు వేస్తామని. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా, కేసుల ప్రభుత్వమా? వాళ్ళ కాంగ్రెస్ నాయకుడే ట్వీట్ చేసిండు ఈ టికెట్ని. ఇది ఆర్టీసీ సంస్థ కింద ఉన్న ట్వీట్. ఇది కాంగ్రెస్ నాయకుడే అడిగిండు. నల్గొండ నుంచి హైదరాబాదుకు ఒకటే ఒక టోల్ గేట్ వచ్చింది, మరి దానికోసం 10 రూపాయల టికెట్ ఎందుకు? 2 టికెట్లు పెట్టిండు ఆయన. కేవలం నెల తేడాలోనే 10 రూపాయలు ఎందుకు పెరిగింది? ఇటు సైడ్ టికెట్ 170 రూపాయలు అయితే ఇటు సైడ్ టికెట్ 180 రూపాయలు. ఇది పెట్టింది మేం కాదు. ఆయన ఫోటో ఓపెన్ చేస్తే ఇగోండి, ఇది ఆయన ఫోటో, పెట్టిన వ్యక్తి ఫోటో. వారే అడుగుతున్నారు ఆర్టీసీ టికెట్ ధర ఇంత పెరిగింది కదా అంటే దీనికి సమాధానం చెప్పక కేసేస్తాం మీ మీద ఇది అడిగితే. ఆర్టీసీ లోగో గురించి కేసేస్తాం అంటారు, ఇంకేదన్నా అంటే కేసు అంటారు. సమాధానం చెప్పండి. మీరు కేసు అంటే అనుమానం వస్తుంది, అందులో లోపటేదో ఉన్నది కావచ్చు అని, గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు అని వివరణ ఇవ్వండి. ఈ యొక్క కాంట్రాక్టుకి సంబంధించి ఎన్ని సంస్థలు వచ్చినాయి, ఎన్ని కోట్ల రూపాయల మొత్తం వ్యాపారం ఇది? ఎందుకంటే ఇందులో 30 లక్షలని ఇస్తారు, ఇక్కడనేమో ప్రతిరోజు 50 లక్షలని వస్తుంది స్టేట్మెంటు ప్రయాణికులు. ఎందుకంటే ఇప్పుడు 30 లక్షలు అన్నా కూడా ఒక యావరేజ్ అయితే రేపు 40 లక్షలు కావచ్చు, ఒకరోజు పండుగ రోజు ఇంకెక్కువ కావచ్చు. ప్రతి ఒక్క టికెట్ పేరు మీద అక్కడ మరి కమిషన్ వస్తున్నప్పుడు మంత్రి గారికి ఎంత ముడుతుందో అందుకే ఇంత గోప్యంగా ఉంచిర్రా? గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందుకే కదా టీఎస్ ఐపాస్ అయినా, టీఎస్ బీపాస్ అయినా, ఈ ప్రొక్యూర్మెంట్ అయినా, టీఎస్ అయినా కూడా నేరుగా ఎలాంటి హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా టెండర్ల ప్రక్రియలు జరిగినాయి, ఓపెన్గా జరిగినాయి. అలాంటిది మరి వాళ్ళు ఎందుకు దీన్ని గోప్యంగా ఉంచుతున్నారు? పొన్నం ప్రభాకర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి మొదటి రోజు చేసిన సంతకంపై వైఎస్ఆర్సీపీ పోతుల రమేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు మొదటి సంతకం సామాజిక వర్గాన్ని మోసం చేశారని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు కలబెట్టారని, కూటమి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి కేటాయించడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు, సామాజిక మోసంపై చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని అగౌరవపరిచారు. మీరు 2019లో ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరిద్దరికి కేటాయించారు. ఒకటి నిమ్మకాయల చినరాజప్ప గారు కాపు సామాజిక వర్గం, కె కృష్ణమూర్తి గారు బీసీ గౌడ సామాజిక వర్గానికి ఇచ్చారు. మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీకన్నా మిన్నగా మీరిద్దరికిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆయన 5 ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు.
సామాజిక న్యాయం చేశారు. సోషల్ ఇంజనీరింగ్ లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మీరు అంతకన్నా మిన్నగా చేయాలి. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం. ఈ వర్గాలకి కేబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా? గతంలో మీరు ఒక బీసీకి, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా. మీకన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు మరి 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని గౌరవించారు, సామాజిక న్యాయం చేశారు. కానీ మీరు మాత్రం అధికారం చేపట్టినటువంటి మొదటి రోజే సామాజిక మోసం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదో మీరు ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి ఈ వర్గాలందరికీ కూడా సమాధానం చెప్పాలి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నాపల్లి గ్రామంలో గల ఓ రైస్ మిల్లులో దహేగా మండలానికి చెందిన చిన్నారి సహస్ర దారుణ హత్యాచార ఘటనకు గుర్తైన విషయం తెలిసింది. దీనికి అనుగుణంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో దహేగా మండలానికి చెందిన చిన్నారి సహస్ర దారుణ అత్యాచార సంఘటనకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిరిపూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు మాట్లాడుతూ సమాజంలో ఇటువంటి మానవ మృగాలకు తావు లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసిన ఆ నిందితుడిని ఉరి తీయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. అలాగే ప్రభుత్వం సహస్ర కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. సుల్తానాబాద్లో ఒక రైస్ మిల్లులో నిన్న జరిగిన దారుణ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. దహేగాం మండల కేంద్రానికి చెందిన కూలీ దంపతులు వారి బిడ్డ సహస్ర చిన్నారి 6 సంవత్సరాల పాపను అపహరించిన దుండగుడు అత్యాచారం చేసి చంపడం జరిగింది. వెంటనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలి, అట్లనే నిందితుని కఠినాతి కఠినంగా శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆయన ఉరి శిక్ష పడే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతోనైనా ఇటువంటి దారుణమైన ఘటనలు పునరావృతం కాకుండా చూడవచ్చని మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, పోలీసు అధికారులు చొరవ తీసుకోవాలి. సమాజంలో ఇటువంటి పొరపాట్లకి, ఇటువంటి విపరీతమైన చర్యలు పాల్పడే వారికి స్థానం ఉండవద్దు అని విషయం గుర్తించాలి. కోర్టులు కూడా ఈ స్పెషల్గా ఈ విషయాన్ని గుర్తించి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాం. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్నపొడ్ల గ్రామంలో జరిగిన హత్య భూ తగాదాల కారణంగా జరిగిందని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. శనివారం ఉట్కూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు కారణమైన వారిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి హత్యకు దారితీసిన వివరాలను వెల్లడించారు. 2 కుటుంబాల మధ్య ఆస్తి పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగా దాడి చేసి సంజీవ్ను హత్య చేశారని చెప్పారు. నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలాల్ చిన్నపొడ్ల గ్రామంలో 13th ఆఫ్ దిస్ మంత్ ఆ రోజు మధ్యాహ్నం భూమి వివాద విషయంలో కుటుంబం మధ్యలోనే స్టెప్ బ్రదర్స్ వాళ్ళ మధ్యలో గొడవ జరిగినాయి. ఆ గొడవ జరిగిన వల్ల గువ్వాలి సంజీవ్ సన్ ఆఫ్ పెద్ద స్వరప్ప ఏజ్ 28 ఆక్యుపేషన్ వ్యవసాయం ఆయన చనిపోయారు. బేసిక్లీ ఆ 2 గ్రూప్స్లో ఇష్యూ ఏంటంటే నర్సప్ప ఒక వ్యక్తి, ఆయనకి 8 ఎకరాల భూమి ఉన్నది 9. సో దానికి ఆయనకి ఇద్దరు భార్య సౌరమ్మ అండ్ తిప్పమ్మ. సౌరమ్మ నుంచి ఒకరు సన్, తర్వాత తిప్పమ్మ నుంచి 2 సన్. సో నర్స అందరికీ ఈక్వల్ సమానం భాగంలో ల్యాండ్ ఇచ్చారు. కానీ ఫస్ట్ వైఫ్ వాళ్ళ కొడుకు మేము ఒక్కటే భార్య నుంచి వచ్చాం కాబట్టి నాకు సగం రావాల్సింది. బేసిక్లీ అండర్లయింగ్ ఇష్యూ, దానివల్ల ఇష్యూ స్టార్ట్ అయినాయి.
గతం 2-3 ఇయర్స్ నుంచి ఇష్యూ నడుస్తూ ఉన్నది. ఆ మధ్యంలో చాలాసారి పంచాయత్ చేయడం జరిగింది. కాస్ట్ ఎల్డర్స్ తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఈ సంబంధంలోనే కూడా సేమ్ ఒకటి కేసు కూడా ట్రెస్పాస్ కేసు కూడా చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా భారీ విజయాన్ని కైవసం చేసుకున్న మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి భారీ ర్యాలీతో మాచర్ల పట్టణానికి చేరుకున్నారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చిన నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో ఘోర పరాజయం పాలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 6 నెలలు ఆగితే నేను ఏమిటో చూపిస్తానని అంటున్నాడంట. నువ్వు ఏమి చేయలేవు పిన్నెల్లి, నీకు 6 నెలలు కాదు, నీకు దమ్ముంటే ఇప్పుడే రా చూసుకుందామని మండిపడ్డారు. దుర్మార్గంతో దౌర్జన్యంతో దోపిడీ పరిపాలనే వ్యతిరేకంగా ఈరోజు ఈ రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, మా బిడ్డలకి భవిష్యత్తు కావాలి, ఈ రాష్ట్రానికి సంక్షేమం కావాలి, మేము ఈ బానిస సంఖ్యల నుంచి బయటపడాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా మరి తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి అఖండమైన మెజార్టీ మరి ఇచ్చి 164 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం ఏదైతే ఈ రాష్ట్ర యువతని 5 సంవత్సరాలుగా ఈ వైసీపీ పరిపాలన మోసం చేసిందో దాని మీద మెగా డిఎస్సి మీద 16,000 ఉద్యోగాలు ఈ యువతకి ఇచ్చేదానికి మరి తొలి సంతకం పెట్టడం, అలాగే భవిష్యత్తులో అధికారంలోకి వస్తే వైసీపీ ఆలోచన ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పెట్టి ప్రజలందరి ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టి మళ్ళీ అప్పులు తేవాలనే దుర్మార్గపు ఆలోచన ఏదైతే చేసిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం. మూడవది మరి పేదలకి ఒక్కసారిగా 1000 రూపాయలు పెన్షన్ని పెంచుతూ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో పెరిగిన ధరలు మరి ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని పేదలందరికీ కూడా అవ్వాతాతలందరికీ కూడా మొట్టమొదటి నెల జూలై నెలలో 7,000 రూపాయలు, తరువాత నుంచి 4,000 రూపాయలు ఇవ్వటానికి మరి తెలుగుదేశం పార్టీ మంత్రివర్గం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్ణయించింది. ముస్లింలు హిందూ యువకులపై చేసిన దాడికి పోలీసుల వైఫల్యానికి నిరసనగా మెదక్ పట్టణ సంపూర్ణ బంద్ కు బీజేవైఎం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పిలుపునిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ వ్యాపార వాణిజ్య సంస్థలు ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మేము తెమాన్లో అయినప్పుడు ఒక బండి వచ్చింది, అందులో ఆవులు ఉన్నాయి, ఇవి ఎక్కడికి రాని అడిగినాం. వాడు ఒకటి వచ్చి కొట్టిండు, అది ఆపినందుకే కొట్టిరు. మనలో 15 మంది ఉండే, వాడు ఒక నెత్తి మీద కొట్టిండు, ఒకటి కొడిచిని పోయిండు. కత్తులు ప్రతి ఒక్క దగ్గర కత్తులు ఉన్నాయి, మేము కట్టెలు కొట్టుకున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క పోలీసు వాడు వచ్చి గుంజేస్తుండు, ప్రతి ఒక్క నన్ను కూడా కొట్టిర్రు. వాడు పొడిచినోడు అయితే మనం ఊకునేయలేదు. ఏ ఒక్క గోమాతను కూడా రోడ్డు మీద నుంచి దాటనియదు. ఇదే మా డిమాండ్. గోమాతను కట్ చేయొద్దు. ఎస్ఐ కూడా వచ్చి కొడుతున్నావు, కొట్టలేక కూడా నేచురల్ స్టార్ నాని, ప్రియాంక అరుల్, మోహన్, ఎస్జే సూర్య, సాయి కుమార్ తదితరులు నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా గరం గరం అనే పాట లిరికల్ వీడియో రిలీజ్ అయింది.
సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ బాణీలకు భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించారు. ఈ హీరో ఎలివేషన్ సాంగ్ ను విశాల్ దడ్లాని ఆలపించారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విలక్షణమైన కథతో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం చిత్రం ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. బంగారం వెండి కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఎదురైంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గోల్డ్ సిల్వర్ రేట్లలో రికవరీ కనిపిస్తోంది. 2 రోజుల క్షీణత తర్వాత మార్కెట్ లో బలమైన పెరుగుదల నమోదైంది. దీంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 610కి పెరిగి 66,500కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 72,550కి ఉంది. గ్లోబల్ మార్కెట్ల సానుకూల ధోరణులతో పాటు పలు అంశాల నేపథ్యంలో భారత మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ సూపర్ 8 దశలో అడుగుపెట్టింది. ఆదివారం స్కాట్లాండ్ పై ఆస్ట్రేలియా చివరి ఓవర్లో ఉత్కంఠ భరిత విజయం సాధించడంతో ఇంగ్లాండ్ కు మార్గం సుగమమైంది. తొలుత బ్యాటింగ్ చేసి స్కాట్లాండ్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఆటగాళ్లు 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించారు. 49 బంతులు ఎదుర్కొన్న ట్రావిస్ హెడ్ 5 ఫోర్లు 4 సిక్సర్లు సహాయంతో 68 పరుగులు బాదాడు. ఇక మార్కస్ స్టోయిన్స్ 29 బంతులు ఏకంగా 59 పరుగులు బాదాడు. ఇందులో 9 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. వీరిద్దరూ కీలక దశలో అవుట్ అయినప్పటికీ టీమ్ డేవిడ్ చివరి వరకు క్రీజ్ లో ఉండి ఆస్ట్రేలియాను విజయ తీరాలకు చేర్చారు. స్కాట్లాండ్ బౌలర్ల మార్క్ వాట్, సఫియాన్ షరీఫ్ చెరో 2 వికెట్లు, బ్రాడ్ వీల్ 1 వికెట్ తీశారు. కాగా స్కాట్లాండ్ పై ఆస్ట్రేలియా గెలుపుతో ఇంగ్లాండ్ కు కలిసి వచ్చి సూపర్ 8 దశలో అడుగుపెట్టింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో బీఆర్ఎస్ శాఖ ముగిసిందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుందని జోస్యం. రాయలసీమలో హైకోర్టు కానీ హైకోర్టు బెంచి కానీ ఏర్పాటు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి. కమిషన్ ఏర్పాటే తప్పనుకుంటే కోర్టుకెళ్లొచ్చు కదా. కేసీఆర్ పై ధ్వజమెత్తిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. తెనాలిలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపిన డీఎస్పీ రమేష్. చిన్నారి సహస్ర దారుణ అత్యాచార ఘటనకు నిరసనగా కాగజ్ నగర్ పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆ నిందితుల్ని ఉరితీయాలన్న సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు. స్కాట్లాండ్ పై ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీ. సూపర్ 8 కు ఇంగ్లాండ్. చివరి ఓవర్లో విజయం సాధించిన ఆసీస్. కొనుగోలుదారులకు మళ్లీ షాక్. భారీగా పెరిగిన బంగారం వెండి రేట్లు. ఇది వాల్చి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.